వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గత 2-3 రోజుల నుంచి ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. వరుసగా వీడియోలు అయితే మరి కరెంట్ అఫైర్స్ సంబంధించి అదేవిధంగా వాటి యొక్క నేపథ్యం జనరల్ నాలెడ్జ్ ఎక్కడెక్కడైతే అవసరమో అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు డిఎస్సి టీఎస్పీఎస్కి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది. సో ఫస్ట్ క్వశ్చన్ ఇవ్వాలంటే 53వ క్వశ్చన్ ఈరోజు ఫస్ట్ క్వశ్చన్. ఓవరాల్గా 53. ఓటీపీ మోసాలను, ఓటీపీ అంటే వన్ టైం పాస్వర్డ్ మోసాలను అరికట్టడానికి అడాప్ ఐడి అనే వ్యవస్థను ఎవరు అభివృద్ధి చేశారు? రీసెంట్గా వార్తల్లోకి వచ్చిందండి. ఐఐటి మండికి చెందినటువంటి శాస్త్రవేత్తలైతే ఓటీపీ మోసాలను అరికట్టడానికి ఒక వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇంకా ఇది పూర్తిగా అంటే ప్రయోగాత్మక దశలో ఉంది. అందరికీ అందుబాటులోకి వస్తే అప్పుడు పూర్తి ఇన్ఫ్లుయెన్స్ మనం చూడొచ్చు. అడాప్ ఐడి అనే వ్యవస్థను అయితే అభివృద్ధి చేశారు. గతంలో ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. సేమ్ ఈ ఐఐటి మండి లాస్ట్ టైం కూడా ఒకటి చేసినప్పుడు ఒక ఎగ్జామ్లో టీఎస్పీఎస్లో ప్రశ్న అడిగిండు. సో ఇలాంటి యాంగిల్లో క్వశ్చన్స్ ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందుకే ఈ క్వశ్చన్ తీసుకున్నాను. మైక్రోసాఫ్ట్ విండోస్ నూతన అధిపతిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ప్రశ్న ఉంది. పవన్ దావూరి, ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థి, భారతీయ మూలాలున్నటువంటి వ్యక్తి. వెరీ రీసెంట్గా అపాయింట్ కావడం జరిగింది. మార్చి 25న ఏ దేశంలో 6.9 తీవ్రతతో ఇటీవల భూకంపం సంభవించింది? పపువా న్యూగినియా దేశంలో ఇటీవల రీసెంట్గా ఎర్త్క్వేక్ వచ్చింది. సో ఎప్పుడైనా ప్రపంచంలో మీకు ఇలాంటి భూకంపాలు వచ్చినప్పుడు లేటెస్ట్గా ఏమైనా వస్తే మీరు నోట్ చేసుకోండి. ఇక భూకంపాల తీవ్రతను కొలిచే పరికరం మనకి రిక్టర్ స్కేల్ అండి. ఇది కూడా అడుగుతాడు చాలాసార్లు. రిక్టర్ స్కేల్ వెరీ ఇంపార్టెంట్. భూమి అడుగున ఉన్నటువంటి టెక్టానిక్ ప్లేట్స్ యొక్క కదలికల వల్ల భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. ఏ తేదీన హమాస్ సంస్థ ఇజ్రాయెల్పై దాడి చేసి పలువురు ఇజ్రాయెల్ పౌరులను బందీగా పట్టుకుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి అక్టోబర్ 7, 2023న ఈ సంఘటన జరిగింది. దాంతో ఇప్పుడు హమాస్కి ఇజ్రాయెల్కి మధ్య ఒక భీకరమైనటువంటి పోరైతే గాజా కేంద్రంగా నడుస్తున్నది. ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఎవరు? బెంజమిన్ నెతన్యాహు. మీకు వరుసగా పేపర్లో ఉంది, వార్తల్లో ఉంది, యుద్ధంలో ఉంది ఈ దేశము. అలా యుద్ధంలో ఉన్నప్పుడు రోజు మనకు వార్తలు వస్తూ ఉంటాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రధాని ఎవరు అనేది గుర్తుంచుకోండి. బెంజమిన్ నెతన్యాహు. యూదులు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ. అగ్ని-5 క్షిపణి రేంజ్ ఎన్ని కిలోమీటర్లు? రీసెంట్గా మనం దీన్ని మరొకసారి టెస్ట్ చేసినాము. 5,000 కిలోమీటర్లు దీని పరిధి. రీసెంట్గా ఏం జరిగింది అంటే మిషన్ దివ్యాస్త్ర అని ఒక ప్రాజెక్టులో భాగంగా మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ సాంకేతికతను ఉపయోగించి ప్రయోగించిన క్షిపణి ఏది అనే ప్రశ్న ఉంది. దీనికి ఆన్సర్ అగ్ని-5. ఎందుకంటే మనం జనరల్గానైతే ఇప్పటిదాకా మన క్షిపణులన్నీ ఒక్క వార్ హెడ్ తీసుకొని ఒక లక్ష్యం మీద అటాక్ చేస్తాయి. కానీ ఇది అట్లా కాదు. అనేక వార్ హెడ్లు అనేక లక్ష్యాల మీద అటాక్ చేస్తాయి. ఇది బహుళ టార్గెట్స్ మీద మనం పిక్ చేయొచ్చు. ఇది దీని యొక్క మిషన్ దివ్యాస్త్రలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అడ్వాంటేజ్ అన్నట్టు. సో రీసెంట్గా మనం టెస్ట్ చేసినాము. ఇది సక్సెస్ఫుల్గా అయింది. అగ్ని-5 దీనిని మిషన్ దివ్యాస్త్ర అని పేర్కొంటున్నారు. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి దీనిని మార్చి 11న మనం ప్రయోగించడం అనేది జరిగింది. ఇప్పుడు ఎక్కువ వార్ హెడ్లు పెట్టేసి మనము ఎక్కువ లక్ష్యాల మీద సేమ్ టైంలో మనము అటాక్ చేయడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. అందుకే దీన్ని ఏమంటున్నాం మనం? మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ సాంకేతికత అంటున్నాం. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మిషన్ దివ్యాస్త్ర సేమ్ ఇచ్చాను. ఒకే క్షిపణితో వేరు లక్ష్యాలపై అనేక వార్ హెడ్లను మనం ప్రయోగించవచ్చు. పరిధి అయితే 5,000 నుంచి 5,800 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మామూలుగా అయితే 5,000, కానీ ఇంకా ఇక్కడ వరకు కూడా మనం పెంచుకోవచ్చు. ఓకే. స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఎక్కడ ఉంది? ఇది అహ్మదాబాద్లో ఉందండి. అహ్మదాబాద్ గుజరాత్లో ఉంది. సబర్మతి నది ఒడ్డున ఉంది. ఇక్కడ మీకు సబర్మతి ఆశ్రమం కూడా ఉంటుంది. ప్రస్తుతం మాల్దీవుల అధ్యక్షుడు ఎవరు? మహమ్మద్ మొయిజ్. ఎందుకంటే ఇండియాతో కొంత వైరం నడుస్తుంది మాల్దీవులకి మనకి భారత్కి మధ్య. అక్కడ ఉన్నటువంటి భారతీయ సైన్యాన్ని వెంటనే వెళ్ళిపోవాలని ఆదేశాలు ఇవ్వడం కొంత కాంట్రవర్సీ అయితే ఉంది. మీకు మాల్దీవులు చాలా ఇంపార్టెంట్ ఇది కంట్రీ. ఎందుకంటే భారతదేశానికి వ్యూహాత్మకంగా కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేస్. కానీ చైనాకి దగ్గర అవుతుంది అని రీసెంట్గా మనకి వార్తలు. ఇక 2019-23 మధ్య ప్రపంచంలో అత్యధిక ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్న దేశం ఇది? ఇంకెవరు? మనమే చేసుకుంటున్నామండి. ఎక్కువగా భారతదేశమే చేసుకుంటున్నది. మీరు గమనించండి ఇక్కడ. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దీన్నే మనం సిప్రి అంటాము. వీళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. 2019-23 మధ్య ప్రపంచంలో అత్యధిక ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశంగా భారత్ అయితే నిలిచింది. రష్యా నుండి మనం ఎక్కువగా ఆయుధాలను అయితే కొనుగోలు చేస్తున్నాం. గమనించండి భారతదేశము. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో సౌదీ అరేబియా ఉంది. థర్డ్ ప్లేస్లో ఖతార్ ఉంది. ఓకే.
అత్యధికంగా ఆయుధాలను ఎగుమతి చేస్తున్న దేశాలు, ఎక్కువగా ఎగుమతి చేస్తున్న దేశాలు ఈ రిపోర్ట్ ప్రకారం అమెరికా 42% ఆయుధాలు అమెరికా ఎగుమతి చేస్తుంది, ఫ్రాన్స్ 11% వాటా, రష్యా 11% వాటా. మనము ఇప్పుడు దిగుమతులు మాత్రం మనమే ముందున్నాము. ఎందుకంటే మనకున్న అవసరాలు ఇటు చైనాతో కావచ్చు, ఇటు పాకిస్తాన్తో కావచ్చు, మరి యుద్ధము జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండడం వల్ల మనం ఆయుధాలను ఎక్కువగా దిగుమతి చేసుకున్నాం. ఈ మధ్యకాలంలో ఆత్మనిర్భర్ పేరుతో దాదాపుగా మనము సాంకేతికతను, అంటే స్వదేశీ సాంకేతికత మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాము. సో కొంత అంటే భవిష్యత్తులో మాత్రం ఈ దిగుమతులను తగ్గించి మన దేశంలోనే స్వదేశీ టెక్నాలజీ వాడుకొని ఎక్కువగా ఆయుధాలు ఉత్పత్తి చేసే దిశగా ప్రభుత్వం అయితే ముందడుగు వేస్తుందని మనం చెప్పుకోవచ్చు. కేంద్ర సాహిత్య అకాడమీ ఇచ్చే అనువాద పురస్కారం 2023 సంవత్సరానికి గాను తెలుగు భాషలో ఎవరికి లభించింది? నాగరాజు సురేంద్ర, కరీంనగర్ జిల్లా అండి. వెరీ ఇంపార్టెంట్ ఇది. ట్రాన్స్లేషన్ అంటే అనువాదానికి ఇచ్చే పురస్కారం ఇది. ఆయన గాలిబ్ నాటి కాలం రచన, దీన్ని ఆంగ్లం నుండి ఈ తెలుగులోకి తీసుకొస్తున్నాడు. గాలిబ్ నాటి కాలం పేరుతోటి తెలుగులోకి వస్తుంది. ఆంగ్లంలో గాలిబ్ ద మ్యాన్ ద టైమ్స్ బయోగ్రఫీ పవన్ కే వర్మ రచించిన పుస్తకాన్ని గాలిబ్ నాటి కాలం అనే రచన తెలుగులోకి తీసుకురావడం జరిగింది. సో దానికైతే అనువాద పురస్కారం అయితే దక్కింది. గాలిరాజు, ఇక్కడ మీరు గమనించండి, నాగరాజు సురేంద్ర, కరీంనగర్ జిల్లా. 2024 వరల్డ్ వాటర్ డే థీమ్ ఏది? వాటర్ పర్ పీస్ అండి. ఇది కూడా చాలా ముఖ్యమైనది, వాటర్ పర్ పీస్. మార్చి 22న మనం ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం. 2023లో మిచాంగ్ తుఫాను వల్ల నష్టపోయిన రాష్ట్రం ఇది, తమిళనాడు. 2024 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే థీమ్ ఏమిటి? ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, యాక్సలరేట్ ప్రోగ్రెస్. వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి ఇంపార్టెంట్ దినోత్సవాలు థీమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. 2024లో ప్రతిష్టాత్మక మీజిల్స్ రూబెల్లా ఛాంపియన్షిప్ అవార్డు ఏ దేశం స్వీకరించింది? భారత్ అండి. ఎందుకంటే ఈ వ్యాధులను రూపమంపడంలో మనం కొంత విశేషంగా కృషి చేస్తున్నాం కాబట్టి మనకు ఈ అవార్డు అయితే రావడం జరిగింది. హైతీ దేశం నుండి భారతీయులను తరలించడానికి భారత్ చేపట్టిన ఆపరేషన్ ఏమిటి? ఇటీవల ఆపరేషన్ పేరు ఆపరేషన్ ఇంద్రావతి అండి. వెరీ ఇంపార్టెంట్. హైతీలో కొంత డిస్టర్బెన్స్డ్ వాతావరణం ఉంది. అక్కడ ఒక అంతర్గత పోరాటం నడుస్తుంది, ప్రభుత్వానికి అటు తీవ్రవాద పోరాటం నడుస్తుంది. సో అందుకని అక్కడ చిక్కున్న భారతీయుల్ని మనం డొమినికన్ రిపబ్లిక్ అయితే మనం పంపించినాము. సో అందుకని ఈ ఆపరేషన్ పెట్టుకున్న పేరు ఆపరేషన్ ఇంద్రావతి. ఇటీవల గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ రీసెర్చ్ అవార్డు మొట్టమొదటిసారి అందుకున్న వారు ఎవరు? బినా అగర్వాల్ అండ్ జేమ్స్ బాయ్సీ అండి. వెరీ ఇంపార్టెంట్. ఇది లేటెస్ట్గా ఇచ్చారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి వ్యయ ఉల్లంఘన జరిగితే రిపోర్ట్ చేయడానికి ఎన్నికల సంఘం ఏ అప్లికేషన్ని ఉపయోగిస్తున్నది? సి విజిల్ యాప్ అండి. చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఎవరు? శక్తికాంత దాస్. రిజర్వ్ బ్యాంకు 1935లో ముంబై కేంద్రంగా నెలకొల్పబడింది. 1935. ఇది 1949లో జాతీయం చేయబడింది. మీరు గమనించండి. ఆర్బీఐ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది కేంద్ర బ్యాంకు. సిస్కో కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కంపెనీ, దీని ఫుల్ ఫాము. ఇది కూడా లేటెస్ట్గా న్యూస్ పేపర్స్లో వచ్చింది. ప్రపంచంలో అత్యధికంగా సైబర్ దాడులు ఎదుర్కొంటున్న దేశం ఏది? ఇండియా ఉందండి. 13.7% మనం ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడులు ఎదుర్కొంటున్న దేశాలలో. సెకండ్ ప్లేస్ అమెరికా ఉంది. అంతర్జాతీయ శూన్య వ్యర్థాల అవగాహన దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాం? మార్చి 30. ఇలాంటి దినోత్సవాల మీద ఫోకస్ చేయండి. ఇటీవల పలు రాష్ట్రాలు పీచు మిఠాయిని నిషేధించాయి. దీనికి కారణం ఇందులో ఉండే ఒక రసాయనిక పదార్థం రోడమైన్ బి. ఇది కృత్రిమ రంగులుగా ఉపయోగిస్తున్నారు. ఇట్ ఈజ్ ఎ కెమికల్ కాంపౌండ్ అండ్ డై. సో మరి ఇది హానికరం అని చెప్పి చాలా రాష్ట్రాలు అయితే ఈ పీచు మిఠాయిని నిషేధించడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి డెఫినెట్గా మనకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్నట్టు. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ మరికొన్ని క్వశ్చన్స్తో మీ ముందుకు మరొక వీడియో వస్తుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ అని అందుకోండి.